నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. క్రీడా అభిమానులారా, ఫుట్బాల్ ప్రేమికులారా అందరికీ స్వాగతం. చాలా కాలంగా మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. సుదీర్ఘమైన 15 సంవత్సరాల విరామం తర్వాత బొలారం గడ్డపై మళ్లీ ఫుట్బాల్ సందడి మొదలవుతోంది. అదే బొలారం ఛాలెంజ్ కప్. అవును, ఈ జూన్ 6 నుండి 14 వరకు బొలారంలో LRMG గ్రౌండ్స్ ఒక అద్భుతమైన ఫుట్బాల్ వేదికగా మారబోతున్నాయి. హైదరాబాద్ నలుమూలల నుండి వస్తున్న అగ్రశ్రేణి జట్ల మధ్య జరగబోయే ఈ పోరు ఖచ్చితంగా నగర క్రీడ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ టోర్నమెంట్ మరింత ప్రతిష్టాత్మకంగా మారుస్తూ విజేతలకు 50,000 మరియు రన్నరప్లకు 25,000 నగదు బహుమతిని చైర్మన్ నరసింహన్ కన్నన్ ప్రకటించారు. క్రీడాకారుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ ఛాంపియన్షిప్ కు సహకరించిన తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి జిపి ఫాల్గునాకి డాక్టర్ పి నవీన్ రాజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రోజు మన మధ్య బొలారం స్పోర్టింగ్ క్లబ్ చైర్మన్ నరసింహన్ కన్నన్, ప్రెసిడెంట్ మూర్తి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పి నవీన్ రాజ్, గౌరవ కార్యదర్శి భగీరథ్ చారి, కోశాధికారి సునీల్ మరియు అనేక మంది సీనియర్ క్రీడాకారులు, కోచ్లు, స్పోర్ట్స్ ప్రముఖులు ఉన్నారు. ఇవి అందరి సమక్షంలో ఈ టోర్నమెంట్ ప్రారంభం కావడం మనందరికీ గర్వకారణం. బొలారం క్రీడా వారసత్వాన్ని తిరిగి నిలబెడుతూ యువతలో స్ఫూర్తిని నింపేందుకు బొలారం ఛాలెంజ్ కప్ విజయవంతం కావాలని ఆశిద్దాం. జూన్ 6న LRMG గ్రౌండ్ లో కలుద్దాం. స్టే ట్యూన్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్. Yeah.